మీరేం చేస్తూ ఉంటారు? హెల్ప్ చేస్తుంటానండి. వెరీ ఇంట్రెస్టింగ్. అవునండి. ఒక చిన్న ప్రశ్న, మీరు గొప్ప కోసం చేస్తుంటారా లేకపోతే జాలిపడి చేస్తుంటారా? కొంచెం అది కొంచెం ఇది. ఓహో, ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. అవును, మీరు ఆర్థిక సాయమే చేస్తారా లేకపోతే మాట సాయం, చేతి సాయం కూడా చేస్తారా? కాలు సాయం కూడా చేస్తుంటానండి, తీసుకునే వాళ్ళ అవసరాన్ని బట్టి. అది సరే, ఎన్నో ఫీల్డ్స్ ఉండగా మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? గుర్తింపు బాగుంటదని. ఓహో, అంటే మీకు ఇన్స్పిరేషన్ మదర్ తెరిసా అన్నమాట? కాదండి, TV9 ETV2 వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అవునండి, ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అవునండి, అస్సలు హెల్పే చేయబుద్ధి కాదు. అవును అవునండి. అటువంటి వాళ్ళు మీకు ఎవరైనా ఎదురయ్యారా? అయ్యారు. ఈడు కరెక్ట్ లా ఉన్నాడు. ఇతనా? కాదు మీరే. మరి బాబు ఇలా రా, మంచి కంపెనీ ఇస్తాడు, కూర్చో. అబ్బా, అమ్మో, ఎక్స్క్యూజ్ మీ హెడ్ మాస్టర్. బుర్రలేదండి, మధ్యలో దొరుకుతున్నా. నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయిందయ్యా. ఇప్పుడు దాకా ఎక్కడున్నా? గ్యాప్ లో అలా పక్కెళ్తే ఇండియా మ్యాప్ మొత్తం చూపించాడు ఆ పిల్లిగడ్డపోడు. ఇది మన ఏపీనా? వెళ్ళి అడుగు, దోలు తీరిపోద్దు. మీరేం చేస్తుంటారు? దొరికిపోయినట్టున్నాడు. ఈ రోజు వీడి జీవితం వాడి జీవితం మలుపు తిరగటం ఖాయం. ఏమయ్యా, నువ్వేని బిల్లులు తీసుకొస్తే మాలాంటి వాళ్ళు పరిస్థితి ఏంటి? ఇదేంటిది? ఈ సేవ కదా, మనకి గవర్నమెంట్ ఇంత సేవ చేస్తుంటే నేను పబ్లిక్ ఈ మాత్రం సేవ చేయకపోతే బాగోదు కదా. కావాలంటే నీ బిల్ నేను కడతాను, కానీ ఈ సేవ మాత్రం చేయొద్దని చెప్పొద్దు. నేనున్నదే సేవ చేయడానికి, నా చేత సేవ చేయించుకోకపోతే నీ కర్మ. అయ్యి బాబోయ్ బాబోయ్, ఈ సేవలో ఎంత సేవ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. అయ్యి బాబు, బాబా బాబు, నీ సేవతో పాటు ఈ సేవ కూడా చేసి కాస్త పుణ్యం కట్టుకో. పైన కింద ఆముదం రాసుకొచ్చేయటం కాదు, డబ్బులు బాలేటోడు వై బాబు నువ్వా. ఇక్కడ పామేకు. ఇదిగా ఇంకెళ్ళు. దొరకునా ఇటువంటి అర్థమైంది, నీది బ్యాంకు రొమాన్స్ అన్నమాట. లైన్ క్లియర్ అయిందా, ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నావా? నువ్వేం టెన్షన్ పడద్దు, షూర్ గా పడిపోతుంది. ముందు మీ దెబ్బకి నేను పడిపోయేలా ఉన్నా. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పటికి 10, 2 రన్నింగ్ లో కూడా ఉన్నా. ఏంటి నా పర్సనాలిటీ చూసి డౌటా? లవ్వుకి లుక్తో పని లేదమ్మా, దమ్ముంటే చాలు. అన్న, మనం కష్టపడి కిడ్నాప్ చేసే బదులు ఈ బ్యాంకే కన్నం వేస్తే ఓ పని అయిపోద్ది కదా. నీ జిమ్మడి పోను, నా లవర్ సత్యనారాయణ చావు కారణమైన ఆ పాపాత్మ డబ్బుతో సమాధి కడితేనే నా సత్యాత్మక శాంతి నాకు సరిగా ఎవరి కోసం లైఫ్ రిస్క్ చేయక తమ్ముడు. అందరూ సెల్ ఫోన్ చూడండి, ఇవ్వండి. అమ్మో, ఐడియాస్ వెళ్ళలేకపోతే ఐడియాలు ఎలా వస్తాయి? ఎవరన్నా కదిలారో ఈ అమ్మాయి పీక్ అయిపోయిన ఎక్స్పీరియన్స్ తో తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్, నన్ను వదిలేయండి సార్. బాబు, వీళ్ళు నా కొడుకు. నేను ప్యూర్గా పనిచేసి రిటైర్ అయిపోయిన వాడిని. ఆ తర్వాత వచ్చిన డబ్బులన్నీ కృషి బ్యాంకులో డిపాజిట్ చేశాను. ఆ బ్యాంకు బోర్డు తిరగేసి మా బతుకుల్ని బజారు పాలు చేసేసింది బాబు. బాబు, నా భార్య వైద్యానికి, నా బిడ్డల చదువులకి, మేము తినడానికి వేరే దారి లేక, సాయం చేసేవారెవరు లేక ఈ వెధవ పని చేశారు బాబు, వెధవ పని చేశారు. దయచేసి మమ్మల్ని వదిలేయండి బాబు, లేకపోతే ఇవాళ్ళ రేపు అంటున్న నా భార్య దిక్కులేనిదైపోతుంది బాబు, దిక్కులేనిదైపోతుంది. మీకు బ్యాంక్ ద్వారా అన్యాయం జరిగిందని మీరు ఇంకో బ్యాంకులో దొంగతనం చేస్తే ఆ భారం ఇంకొంతమంది మీలాంటి అమాయకుల మీద పడుతుంది. నా చిన్న సహాయంగా ఈ 200 ఉంచండి. జీవితంలో అడ్డదారులంటూ ఏమీ ఉండవు, మంచి మార్గంలో ఆలోచించండి, అంతా మంచి జరుగుతుంది పెద్దాయన. సార్, మీకున్న అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఏదైనా లోన్ ఇప్పించి వీళ్ళ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి హెల్ప్ చేయండి. I'll try to do my best. వచ్చేయండి వచ్చేయండి. ఆగండి ఆగండి, టీవీ ఛానల్ ఇంకా రాలేదటి? ఫోన్ లో మ్యాటర్ కూడా చెప్పాను. మొన్న జూబ్లీహిల్స్ లో పులి పడిందంటే 10 నిమిషాల్లో వచ్చేసారు. అందేవే అయి ఉంటారంటారా ఆంటీ గారు? అసలే ఇక్కడ తడిసింది,
ఈ టెన్షన్ లో ఎక్స్టెన్షన్ అవసరమా? చాలా అవసరం. ఇలాంటి ఫ్లాష్ న్యూస్ల కోసం కళ్ళు కాయలుగా ఎదురు చూసే టీవీ ప్రేక్షకులు ఇలాంటి సీన్లు కెమెరాలో బంధించకపోతే టీవీ ఛానల్ వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అయినా ఏం పర్లేదు. ఇతను మంచి స్పీకర్ లా ఉన్నాడు. నీ ముందనోడు ఇంకా మంచి స్పీకర్. సర్కార్లో అమితాబ్ లా ఉన్నాడు. అర్జెంట్ గా మోసకపోతే మా బిజినెస్ మూసుకోవాలి. చూడటానికి బానే ఉన్నాడు, ప్రాబ్లం ఏంటి? వీళ్ళతో మాట్లాడుతున్నా లోపల మంచి వాటర్ బెడ్ లో ఉన్నాడు. ఎక్కించండి ఎక్కించండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఇక్కడ నా బెంజ్ ఉండాలి. బ్లాక్ కలరా? అవునండి. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు పట్టుకెళ్లారు. ఓ స్టేషన్కి వస్తావా? ఆటో అమ్మాయిని ఫాలో అవ్వా. అమ్మాయిని ఫాలో అవ్వాలా? దిగరా దిగరా. ఆడదంటాను తెలుసా నీకు? ఇది తెలుసా? నీ అమ్మ ఆడది, అక్క ఆడది, చెల్లాడిది, పెద్దమ్మాడిది, పిన్నమ్మాడిది. రేయ్ అసలు ఆడదే లేకుండా నువ్వెక్కడ? కొంచెం కొత్తగా మాట్లాడవా. హలో బాబు, మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. ఇప్పుడు మీరు కూడా నాకు చాలా అవసరం. అయ్యో సిగ్గేస్తుంది. ఎప్పుడు నేను అడుక్కోవడమే కానీ మీరు అడగడం చాలా కొత్తగా ఉంది నాకు. రండి. రండి బాబు, ఎక్కండి. సరిగా మా బాధానే. మీరు నా వ్యాన్ ఎక్కడం నిజంగా నా అదృష్టం బాబు. అయ్యో నేను చేసింది చాలా తక్కువ అండి, మీరు ఎక్కువ పోగొడుతున్నారు. అలా ఏం కాదు, మీ వాల్యూ మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు. ఈ స్లీపింగ్ గ్యాస్ పీలిస్తే అలా పడి ఉంటాడు. ఇది తీసుకో బాబు, పెట్టుకో. మాస్కా దేనికి సార్? పొల్యూషన్ కదా బాబు, అందుకని నా గాలి నేనే తెచ్చుకుంటాను. ఊరుకోండ్రా, అందుకే ఆక్సిజన్ పెట్టించాను. నువ్వు ఆపరా, మీరు పెట్టుకోండి బాబు. ఇక్కడ ఆపండి సార్, ఇక్కడ ఆపండి. ఎందుకు? ఆపండి ఆపండి సార్, ఆపండి. ఏం బాబు? అయ్యో ఏమైంది? థ్యాంక్స్ అండి. అయ్యో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు. అయ్యో ఫోన్ తీరే వెదవలు. ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తరా. ముందు ఎత్తరా, నీ ఫోన్ ఎత్తుతాను. ఎంతసేపు ట్యాంక్ అని గుద్దినట్టయింది. ఖర్చు చూసుకొని నడవచ్చుగా. నీలాంటి వాళ్ళ వల్లే ఈ రోజుల్లో మాలాంటి అబ్బాయికి సేఫ్టీ లేకుండా పోయింది. దొంగ సచ్చిందానా అని. ఎక్కువగా మాట్లాడి మడత పెట్టేస్తాను. ఏంటి మడత పెట్టేది? ఒరేయ్ ఫోన్ తీస్తామంట్రా. ఏమైందిరా ఎదవల్లారా? అంబులెన్స్ వద్దంటే లేదు. ఇప్పుడు చూడు, వాడదంటే అందరు ఎక్కుతున్నారు. అబ్బో, సారీ సార్. గర్ల్ ఫ్రెండ్ ఎక్కిన ట్రైన్ మిస్ అయింది సార్, సారీ. గర్ల్ ఫ్రెండ్ మిస్ అయిపోయావా? అవును సార్. అది షూర్? కన్ఫర్మ్. కూర్చో, థ్యాంక్స్ అండి. కూర్చో చెప్తాను. ఆడు మిస్ అయ్యాడంటే నా పని సరిగా మా బాధాని. ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అని తెలీదా? అందుకే ఎక్కాను. అందుకే అంటే ఎందుకు? ఓ మగదిక్ కోసం. చూడండి, ఇంత పెద్ద లేడీస్ కంపార్ట్మెంట్ లో మగదిక్ లేకపోతే సేఫ్టీ ఏముంటది లేడీస్ కి? మొన్న ముంబై ఎక్స్ప్రెస్ లో ఏం జరిగింది? మగదిక్ లేక కదా రేపు జరిగిపోయింది. మగాడే లేకుండా రేపు ఎలా జరుగుతుంది? మగాడు వేరు, మగదిక్ వేరు. మగాడంటే మగాడే. తేడా ఏంటో చూపించు. మగదిక్ అంటే నీకు భర్తగా, నీకు లవర్ గా. అంటే నువ్వు నాకు భర్తవా? ఇంకా మ్యాటర్ పూర్తవలేదమ్మా. నీ అన్నా, నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఒక్కడే బాయ్ ఫ్రెండ్. ఈ ఏనుగు తీసేపోతే నీలాగా పెళ్లికి పనికి రాకుండా అయిపోతావు అన్నా మేము. మీకోసం ఒకే ఒకటి చేయగలను. ఏం చేస్తున్నావు అన్నా? శివనారాయణ రావై తండ్రి. మెడికల్ షాప్ దగ్గర ఆపాడేంటి? 1 సెకండ్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి సార్, ట్రైన్ మిస్ అవుతుంది. ఉండమయ్యా, నాకున్న ఎమర్జెన్సీకి దీనికంటే స్పీడ్గా వెళ్ళడం బాగా ఎమర్జెన్సీ. ఓ సారీ సార్.
హాస్పిటల్లో ఉన్న వెయిట్ చేస్తున్నారా? ఇంటికాడ వెయిట్ చేస్తా. ఓహో. ఆ బ్లాక్ జాకెట్ ని చూస్తే మీకేమనిపిస్తుంది? మాకేమనిపించట్లేదు. మీకేమో కానీ నాకు మాత్రం మంచి వర్కర్ లా కనిపిస్తున్నాడు. నా కోసం వెతుకుతున్నారా? నేనండి. బ్యాంక్, ఫైట్ తెలీదని మాత్రం చెప్పకండి. మిమ్మల్ని చూస్తుంటే మీకోటి ఇవ్వాలనిపిస్తుందండి. ఒక్కసారి కళ్ళు మూసుకోరా, ఇచ్చేస్తాను. కళ్ళు మూసుకోవడం ఏంటి? సీరియస్ అవ్వకండి. మీరు కళ్ళు మూసుకోపోతే అది ఇవ్వడం కుదరదు. తర్వాత మీరే చాలా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు నన్ను వదలకపోతే మీరు కూడా చాలా ఫీల్ అవుతారు. ఏమండి ఏంటండి అంత రిస్క్ చేసి మీకోసం ఫైట్ చేశాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. పైగా నా మీద సీరియస్ అవుతున్నారు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఏం అడిగాను? 5 seconds కళ్ళు మూసుకోమన్నా, అంతేగా? ఇంత పబ్లిక్ ప్లేస్లో మిమ్మల్ని నేను ఏం చేస్తానండి? చేస్తే ఏం చేస్తానండి? ప్లీజ్. సరే. ఇప్పుడు చూడండి. మై ప్లెజర్. చూసుకొని వెళ్ళండి. ఆ 2 కి 9 కి ఫోన్ చేశారా? వాళ్ళెవరు? 2 అంటే నీ సెకండ్ సెటప్? కాదే గంగాబొండం. 2 అంటే ఈటీవీ 2, 9 అంటే టీవీ 9. వాళ్ళకి నాగలాగి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. వద్దని వినకుండా షూట్ చేసి టీవీలో వేస్తుంటారు. వాళ్ళు నిన్నెందుకు షూట్ చేస్తారు? టెలికాస్ట్ మాసిపోయిన గడ్డతో టచ్ చేసుకోవడం కదరా, కామన్ సెన్స్ ఉండాలి. మనకు పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి న్యూస్ కావాలి. ఇంకో బటన్ తెచ్చేస్తున్నారా? లోపల ఇరగొట్టించుకున్నా, ఇక్కడ మాత్రం జాక్పాట్ కొట్టేసిండు. అంబులెన్స్ కూడా వీడి కోసం వచ్చింది. అదృష్టవంతుడు. అన్నా తప్పుకోరా, చచ్చినోడని. తప్పకుండా తప్పకోండి, తప్పకోండి. ఫుల్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. ఆపే కదా ఆగరా కొట్టం. ఫుల్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. ఇప్పుడే కదా, అప్పుడే ఫుల్ అవ్వడం జగ. బండ్లో భలే ఉన్నా. అయ్యో అయ్యో ఏమిటి దౌర్జన్యం? అసలు మాకు రక్షణ లేదా? ఈసారి చూడండి, ఎమ్మెల్యే పోటీ చేస్తారు, అప్పుడు తెలుస్తాను మీ సంగతి. అమ్మా, అమ్మాయిలకి హెల్ప్ చేసి అలసిపోయినాయి. థ్యాంక్స్. ఎక్కువ జేబు రెస్ట్ తీసుకుంటారు. అయిపోయి అంత స్పీడ్ ఏంటి బాబు? వాటర్ బెడ్ లో ఉన్నాడని వాయనకిచ్చుకుంటే ఇలా మాట మాట గురకబెట్టి సైక్లోన్ పెట్టిస్తున్నాడు. అరే వాడిని దించేయండి రా బాబు. ఈడెందుకు? ఈయన కూడా దించేద్దాం. ఈ బాబు సినిమా యాక్టర్ లా అందంగా ఉన్నాడు, అతను ఉంచేయండి, నేను యూజ్ చేసుకుంటాను. ఏంటి యూజ్ చేసుకునేది? నేను యూజ్ అవుతాను తప్ప యూజ్ చేసుకునే ఏం కాదు, అలా అంటావు కానీ నాతోనే ఉంటావులే. ప్లీజ్ బాబు. మీ ముగ్గురు సేమ్ ఫ్యామిలీ బాబు. మా గురువు ఒక్కడే. సరిగా హెయిర్ స్టైల్ చూసి అనుకున్నాను పాములు అరసెట్ అయిపోయి. బండి ఆపండి. అయ్యో దిగిపోతావేంటి? అరగంట సిగ్నల్ పడి చావారా? దేవనాథ్ గారు మీరే పోనీ. ఓన్లీ లేడీస్. నువ్వు ఓన్లీ లేడీస్ అయితే ఓన్లీ జెంట్స్. ఆగు ఆగు. ఇగో అతను కావాలి, అతను కావాలి. సత్యమహల్ వద్దా? కావాలి. నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఎవరు నువ్వు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను లగడికాపూల్ వెళ్ళి పని చూసుకుని క్రాస్ రోడ్స్ మీదుగా ట్యాంక్ బండ్ ఎక్కి పారడైజ్ దగ్గర సంగీత్ లో మ్యాట్ని చూసి బావర్చిలో బిర్యానీ తిని ఇంటికి వెళ్ళాలి. అంత కరెక్ట్ గా నా ప్రోగ్రామ్ ఎలా చెప్పగలిగారో చెప్పండి. మీరు దయోజ్ఞ శర్మ కజిన్ కదా? కాదు, ఫ్యాన్ ని. అనుకున్నాను ఏదో రిలేషన్ ఉండి ఉంటుందని. టీవీలో చూసి ఉంటారు. పోనీ అయ్యుండొచ్చు.